ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్య వైశ్య కుల బాంధవులు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పిల్లలతో తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆత్మీయంగా మెలగడానికి, కష్ట సుఖాలను పంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా స్నేహ బంధాలు బలపడతాయన్నారు. ఇప్పటికే తమ సంఘం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులోనూ ముందుండి చేస్తామని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తవ రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఉల్లాస్, గజానన్, కార్యదర్శి రాజు, కోశాధికారి సంతోష్, ప్రధాన కార్యదర్శి పత్తివార్, రాజ్ ప్రసాద్, సంజయ్, సంతోష్, విలాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉల్లాస్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కూర్చున్నాను. పాల్గొండే వారు గజానన్ గారు స్టేజ్ మీద ఆర్య వైశ్య మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఒక వనభోజ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్య వైశ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆర్య వైశ్యుల యొక్క ఐక్యమత్యం కొరకు ఆర్య వైశ్యులందరూ ఏకదాటిపై రావడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంట్లో మహిళలు, పిల్లలు మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చేసి ఆటలు పాటలతో మరి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అంటే రాబోయే రోజులలో కూడా పిల్లలకు కూడా ఒక అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో మరి మా సంఘం తర్వాత ఎన్నటి కార్యక్రమం